ప్రెస్ బ్రదర్స్కి అట్లాగే బీజేపీ కుటుంబ సభ్యులందరికీ జై శ్రీరామ్. నిన్న కొంతమంది అన్అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎక్కడ? అఫీషియల్ రూమ్లో. ఎక్కడైతే ఒక రైతులకు సంబంధించిందో అక్కడ పెట్టడం శోచనీయం. కానీ వాళ్ళ విఘ్నతగా వదిలేద్దాం. కానీ మా దినేష్ అన్న గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉన్నదా? దమ్ముంటే, ధైర్యం ఉంటే నీ ఎమ్మెల్యేని మాట్లాడమండి. ఒక జిల్లా అధ్యక్షుడి గురించి మీరే మాట్లాడే అర్హత ఉంటే మా జిల్లా అధ్యక్షుడికి నీ ఎమ్మెల్యే మీద మాట్లాడే హక్కు లేదా? మీరు ఆఫ్టర్ ఆల్ మోడీ గురించి మాట్లాడే దమ్ముందా మీకు? మోడీ గురించి మాట్లాడతారా? ఈరోజు 20 కోట్లు తీసుకొచ్చినాం కాన్స్టిట్యూన్సీలో డెవలప్మెంట్ కట్టారు. 20 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎన్ఆర్ఈజెస్ వరకు. ప్రజలకు మభ్య పెట్టకండి. ఎన్ఆర్ఈజెస్ వరకు, సెంట్రల్ గవర్నమెంట్ వరకు ఫండ్స్ గ్రామ పంచాయతీలకు రావాలా? గ్రామ పంచాయతీ సర్పంచులు లేక మీకు ఎమ్మెల్యే త్రూ పలానా చేసుకొని ఒక లెటర్ ఇస్తే మీరు చేసుకోవడం జరుగుతుంది. మీకు కొంచెమన్నా అది ఓన్లీ బీజేపీ పార్టీ ఊకుండడం వల్లనే మీకు నడుస్తుంది. మేము గిట్లా తెగించి మాట్లాడితే మీకు మేము గిట్లా ఎగబడితే మనకు ఒక్కరు కూడా ఉండరు. చెప్తున్నాం మీకు జాగ్రత్త. మా దినేష్ అన్న గురించి కానీ మా ఎంపీ గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. నిన్న మొన్న మాట్లాడారు వినోదయ మన నవోదయ స్కూల్ గురించి మాట్లాడారు. నవోదయ స్కూలు కలిగోట్లు వచ్చిందని ఎంపీ సాబ్ చెప్పడం జరిగింది. అది కూడా మీ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది అని చెప్పిండు డైరెక్ట్. మీ ఎమ్మెల్యే గారు మాకు ఎక్కడ చెప్పిండు? చెప్పలేడని చెప్పొచ్చు కదా, ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా. చెప్పకుంటే ఎక్కడ బోధన తీసుకెళ్ళిరని చెప్పడం జరిగింది. అప్పటిదాకా మీకు కూడా తెరుచుకోలేదు. అప్పుడు ఒకళ్ళు ఏమన్నారు, మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి కూడా సీఎం తోటి చర్చిస్తుండు, సీఎం తోటి మాట్లాడి మళ్ళీ కలిగొట్టకి తీసుకొస్తారని చెప్తున్నారు. నిన్న ఏం చెప్తున్నారు? మేము ఒక ఆడియోకి లెటర్ ఇచ్చినాము అని చెప్తున్నారు. మళ్ళీ మీరే 4 తోకమండని లేని మాటలు మాట్లాడితే మీరు ఇంకోళ్ళ గురించి ఏం మాట్లాడుతారు? ఏం డెవలప్ చేస్తారు? దినేష్ అన్న గురించి మాట్లాడేందుకు హక్కు లేదు. ఎందుకంటే ఒక రైతులు దర్పల్లిలోనే ఉదాహరణ, దర్పల్లిలో రైతుల పంటలు ఎండిపోతే దానికి ప్రెస్ ద్వారా రైతుల దగ్గరకు వచ్చి పరామర్శించడం జరిగింది. మీ ఎమ్మెల్యే ఎక్కడ వచ్చిండా? కలెక్టర్ కూడా తెల్లారొచ్చి స్పందించి కలెక్టర్ కూడా రాచి రైతులను కూడా ప్రతి ఒక్క విషయం అడిగి వెళ్ళడం జరిగింది. అది మా దినేష్ అన్న అంటే. తెలుసా మీకు? ఒక డెవలప్మెంట్ కూడా మీకు మీ ఎమ్మెల్యేని అడిగే దమ్ము లేదు, ధైర్యం లేదు. కానీ అట్లనే చెప్తున్నా మీకు. ఓన్లీ ఇక్కడ దరిపేలా చూడాలి బాబు. అన్నలు కాంగ్రెస్ నాయకులనలో నపుసకులనలో మాకైతే అర్థమైతలేదు. కానీ ఇక్కడ నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 4 కోట్లు శాంక్షన్ అయినని చెప్పి 4 నెలలు అవుతుంది నీ శిలాపలకం వేసి. ఒక మొరం పోసిన దిక్కు లేదు ఇప్పటికీ. పోయినా గత ప్రభుత్వాలు సెంట్రల్ లైటింగ్ పెడతామని చెప్పేసి చేస్తే శిలాపలకం వేసుకొని ఇప్పటికీ ఆ చెట్లకు కాయలు నెంబర్ వేసారు తప్ప గిది లేదు. గిది మాట్లాడు. దర్పేల గురించి మాట్లాడు. మీరు దర్పేలు దాడితే భయానకుండా దాడితే కూడా ఏం నడదు. చెప్తున్నాం మేము. కానీ ఆత్మవిమర్శ చేసుకోరు. ఇక్కడ మొరము మేము కొట్టిపించినాము, మా ఉసుకే మేము కొట్టిపిస్తున్నాము. ఉసుకే 2400 దర్పేలు చేసినప్పుడు మాది లేదా బీజేపీ వాళ్ళం బతిలాడి రోజు మా ఎంపీ తోటి కూడా మాట్లాడిపించినాం. మాది కూడా ఖచ్చితంగా అందరం అనుకుంటున్నా ఇది. కానీ మీరు మేమని టబ్లలు కొట్టుకోకూరి దయచేసి. బైపాస్ రోడ్ కూడా 2 కోట్లతో టెండర్ అయిందంటారు, ఇప్పటికి కూడా కాదు. ఈయన దర్పేలో చూడరు నాయన. నువ్వు జిల్లా లెవెల్ ఏడవుతారు. మీ ఎమ్మెల్యే గారిని మాట్లాడితే, దినేష్ అన్న మాట్లాడితే మీ ఎమ్మెల్యే గారికి కౌంటర్ ఇవ్వాలి. మీరు మాట్లాడడానికి లేదు. మాట్లాడండి, తప్పలేదు. డెవలప్మెంట్ మీద మాట్లాడండి. జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తుండు, ఎంపీ ఫండ్ ఎక్కడ పెడుతున్నారు అడుగురు, మేము సమాధానం చెప్తాం దానికి. కానీ దినేష్ అన్న గురించి కానీ మా ఎంపీ గురించి కానీ మాట్లాడితే ఇప్పుడంటే ఊపుకున్న కానీ మా కార్యకర్తలు ఉరికిపించుకుంటూ కొడతారు. ఇప్పటి నుంచి ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే అప్పుడు ప్రజల మబ్బు పెట్టొద్దని ఆలోచనతో ఉన్నాం. మీ ఎమ్మెల్యే మా దినేష్ అన్న ఎప్పుడైనా సరే మీ ఎమ్మెల్యేని పిలిపిస్తాంటే చెప్పండి. డిబేట్ ఎక్కడైనా సరే మన రూరల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా రాతందుకు సిద్ధంగా ఉన్నాం. డెవలప్మెంట్ ఇది మాట్లాడుతందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. మీ ఎమ్మెల్యే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికి రమ్మంటారో చెప్పండి. మీరే టైం ఇవ్వండి, మేము తీసుకొస్తాం అని చెప్తా ఉన్నాం. అట్లనే దయచేసి చెప్తున్నా, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఒక ఇల్లు కూడా స్టార్ట్ కాలేదు దర్పల్లా. రెండోది డబుల్ బెడ్రూమ్ మస్తు అన్నారు. మంచికి 2, 3 ఇళ్ళు ఆల్రెడీ మంచికి 2, 3 పేర్చుకున్నారు. ఇప్పటికి ఇవ్వలేరు. 49 ఇండ్లకు 49 మందికి అర్హులకు నిజంగామైన అర్హులకు ఇవ్వండి. 15 రోజుల్లో టైం ఇస్తున్నాం మీకు. 15 రోజుల్లో ఇవ్వండి. లేదు అంటే
దరిపల్లి ప్రజలారా, మీరు ఎవరైతే నిజంగా కూడా అర్హులు ఉన్నారో, ఎక్కడైతే అంటే నిజంగా కూడా ఏం లేకుంటున్నోళ్ళు, ఇల్లు లేనోళ్ళు, భూమి లేనోళ్ళు, ఎక్కడైనా కిరాయికి ఉన్నోళ్ళు, ఖచ్చితంగా దరిపల్లి వాళ్ళు అందులో పోయి ఉండాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న ప్రజలు. డబుల్ బెడ్రూమ్ లేవి, మహిళలకు స్కూటీ లేవి, అదేవిధంగా 2500 కాడికి గృహలక్ష్మి కింద అవేవి. ఇవన్నీ కూడా మీరు తొక్కేస్తూ ప్రజల్ని ముంచేస్తూ పబ్బం గడుపుకుంటున్నట్టు సందర్భాన్ని మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇంకొకసారి ఖబర్దార్, మీ స్థాయి గురించి మీరు ఆలోచించుకోండి, ఎదుటివారి స్థాయి గురించి మాట్లాడకండి. మీరు మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడతాం. మా నాయకులు కార్యకర్తలు ఖాళీ ఊపుకునేటోళ్ళు గారు. వీళ్ళందరూ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే కార్యకర్తలు. ఎవ్వరు కూడా బీర్లకు అమ్ముడు పోయేటోళ్ళు గారు. గుర్తుపెట్టుకోరి. మీరు ఏడైతే మాట్లాడుతున్నారో అది మీరు ప్రెస్ మీట్ పెట్టింది రైతు వేదిక. జాగ్రత్త, మేము హెచ్చరిస్తున్నాం. ఇవాళ నుంచి మీకు ఈ రోజు నుంచి చెప్తున్నాం, మీకు గట్టుకాలం మొదలైంది. మిమ్మల్ని నిత్యం నిద్రపట్టకుండా చేసే బాధ్యత మాది. మీరు ఏ రోజైతే దినేష్ కులచారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో మీకు చాలా అయింది. ఎందుకంటే మీ భూపతి రెడ్డి గారు ఎంచుకున్న రాగం ఒకటి, మీరు వేస్తున్న తాళం ఒకటి. సెట్ అయితే లేవు, సెట్ వేసుకోండి. లేదంటే ఖబర్దార్. భారత్ మాతాకి జై శ్రీరామ్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.